వర్త్ వర్మ వర్త్. టైం 3 అయింది. ఎప్పుడు అప్పుడప్పుడు చేస్తుంటే ఇలాగే ఇదేమో ఇట్లా చూపిస్తుంది. నాకు జడుచుకుంటున్నా ఇలా ధర్మ బుద్ధి రాయి. ఇలా క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలి? సాటర్డే అనమాట, రవ్వ దోశ చేస్తున్నాను. అది కాదు కరివేపాకు బలి ఫ్రెష్గా ఉంది. క్రిస్పీ రవ్వ దోశ. ఇలా క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలి తెలుసా? రవ్వ దోశ వేసేసి ఒక 5 నిమిషాలు వీడియో చూడాలి. And this paper to here. If I just keep like this. ఒక ఎగ్స్ కోసం ఆర్డర్ చేస్తే ఇవన్నీ ఆర్డర్ చేయాల్సి వచ్చింది. నా పని కల్పించుకుని చదువుకోవడం తప్పించుకోవాలంటే యోగిని అడగాలి. చెప్పులతో లోపలికి వచ్చి తొక్కేసి ఆ మటన్ మళ్ళీ తుడుస్తున్నాం. లంచ్ కోసం ఈ మటన్ కర్రీని ఇప్పుడే డీప్ ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టాను. చక్కగా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఇట్లా నార్మల్గా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో పలావ్ చేస్తాం. పాండవులు పాండవలు అని రాసాం. పాండవులు తర్వాత ధర్మబుద్ధి రాయి. మరి ఇప్పుడు చూడకుండా రాసావు కదా. ఇప్పుడు చూసి రాసినట్టు చూడకుండా రాసినట్టు ఇందాక చూసి రాసినట్టు. మరి నాకు చూడకుండా రాసానని చూపించు. కొన్ని చూసి రాసాను కదా. అలా అయితే ఎలా నాన్న? మరి ఎగ్జామ్లో ట్రై చేస్తా రాయి. అంతే, చూడకుండా రాకోసం కాదు, నీకు వచ్చిందో రాదా చూసుకోవాలి. ఏంటి తీసి నువ్వు ఇలా చూడగానే జడుచుకుంటున్నాను. ఎవర్రా బాబు వీడని తెలిసి నువ్వు పిలిచినా కానీ నాకు జడుచుకుంటున్నా. ఇలా కర్రీ రైస్ వేసి కలిపేసినా కూడా టేస్టీగానే ఉంటుంది పులావ్. కానీ నాకు బ్రౌన్ ఆనియన్స్ వేస్తేనే బిర్యానీ అయినా పులావ్ అయినా కదా టేస్ట్. అందుకని చెప్పి బ్రౌన్ ఆనియన్స్ సపరేట్గా ఫ్రై చేసి పుదీనా నెయ్యి ఇంకా కర్రీ కలిపి వేస్తా. ఏంట్రా ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసేసి వాటర్ వేసేసి కుక్కర్ పెట్టడమే. గరం మసాలా సాల్ట్ చెక్ చేసుకుని వేసి కదా మసాలా ఇంకా బిర్యానీ మసాలా కూడా వేస్తాను. హోమ్ మేడ్ నేనే చేసుకుంటాను. ఇప్పుడే సాల్ట్ చెక్ చేయడం కోసం టేస్ట్ చేశాను. అసలు ఎంత ఫ్రెష్గా ఉందంటే ఇప్పుడే కర్రీ వండి చేసినట్టుంది. నిజంగా ఫ్రీజింగ్ వర్త్ వర్త్. లుక్ అయితే సూపర్ ఉంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నెక్స్ట్ చాలా చేసి దా తీసుకుంది కనరా. తిని మళ్ళీ కావాలంటే మళ్ళీ వేస్తాను. అన్నీ ఎతికి ఏవో ఒకటి వెతకాలి. అది ఎక్కడుంది? ఆరున్న నాకు ఎప్పటి నుంచో తెలుసు. అది ఇది నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఇది వేసుకుని చేశాను. మల్టిప్లికేషన్స్ ఇప్పుడు అడిషన్స్ చేస్తున్నాను. అడిషన్స్ ఈజీ, సబ్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్ ఫినిష్డ్. సబ్ట్రాక్షన్ 2, మల్టిప్లికేషన్ 3. సరే ఓకే, తినేసి మళ్ళీ చేయాలి. టైం 3 అయింది. ఎప్పుడు మొదలు పెట్టాను. ఈ పైన బేకింగ్ సంబంధించిన రా మెటీరియల్ పెడతాను అనమాట. మైదా, షుగర్ అట్లాంటివి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వేసేస్తాను. అప్పుడప్పుడు చేస్తుంటే ఇలాగే ఉంటుంది. అందుకే అన్నీ చెక్ చేసుకోవాలి. కోకో పౌడర్ అయితే ఏం చూసుకోలేదు నేను. చూస్తే ఉంది 48 గ్రామ్స్ ఉంది. సో రెసిపీకి వచ్చేసి 75 గ్రామ్స్. ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ చేయాలి. పొద్దున్నే ఎగ్స్ ఆర్డర్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ చేయాలి.
చూసుకోవచ్చు కదా. ఇలా హడావుడిగా ఆర్డర్ చేసినప్పుడే బిగ్ బాస్కెట్లో యాక్చువల్లీ 375 చూపిస్తుంది, ఇన్స్టామార్ట్లో అయితే 423 చూపిస్తుంది అని చెప్పి బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసాం. ఇదేమో ఇట్లా చూపిస్తుంది, కానీ ఆర్డర్ అయితే వచ్చేస్తుంది. ఇంతకుముందు ఫస్ట్ టైం అయినప్పుడైతే చాలా ప్యానిక్ అయ్యాను. అట్లా ఉంటుంది. కలిపిన తర్వాత మమ్మల్ని శాండ్విచ్ చేస్తున్నాం. మమ్మల్ని లంచ్ చేయలేదు, ఒంట్లో ఉన్నాను. సో ఇంకెక్కడితో నా బ్యాటరీ అయిపోయింది అనమాట. కాసేపు రీఛార్జ్ చేయాలి. మామూలుగా ఎనర్జీ ఉన్నప్పుడు అయితే ఇంకా బోర్డు ఇంకా పని చేయొచ్చు. బట్ నా ఎనర్జీ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ యోగి, మోసుకొచ్చినందుకు. It's coffee time. Filter coffee. స్నాక్స్, చిలకడ దుంపలు అండ్ స్వీట్ కార్న్. ఫ్లాట్ టాప్. బాల్కనీలోకి రాగానే చందమామ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. బట్టలు ఆరేయాలి.